ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టుల ఘాతుకం కలకలం రేపింది. పోలీసులకు ఇన్ఫార్మల్ గా పనిచేస్తున్న నెపంతో ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. పేరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉయిక రమేష్, పెనుగోలు గ్రామానికి చెందిన ఉయిక అర్జున్లను పదునైన ఆయుధాలతో మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు. హత్యానంతరం వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ శాంతా పేరిట లేఖలు విడుదల చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టుల ఘాతుకం కలకలం రేపింది. పోలీసులకు ఇన్ఫార్మల్ గా పనిచేస్తున్నారన్న నెపంగా ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. పేరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉయిక రమేష్, పెనుగోలు గ్రామానికి చెందిన ఉయిక అర్జున్లను పదునైన ఆయుధాలతో మావోయిస్టులు కిరాతకంగా హతమార్చారు. హత్యానంతరం వాజేడు మావోయిస్టు ఏరియా కమిటీ శాంతా పేరిట లేఖలు విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఆ లేఖలో ఏం పేర్కొన్నారు? సుధాద్రి, ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఊయిక రమేష్, అతని తమ్ముడు ఊయిక అర్జున్లను పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో అర్ధరాత్రి వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా వాజేడు మండలంలో మొత్తం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్న నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల కళ్ళు గప్పి వచ్చి మావోయిస్టులు ఈ గూతకానికి పాల్పడ్డట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పెనుగోడు సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ నుంచి పెనుగోలు నుంచే సమాచారం పోలీసులకు వెళ్తుందనే నెపంతో ఈ ఘాతకానికి పాల్పడ్డట్లు స్వయంగా ఆ ఏరియా కమిటీ కార్యదర్శి శాంతానే ఈ యొక్క లేఖ రాసి ఈ హత్యకు మేమే బాధ్యులం అంటూ కూడా లేఖలో పేర్కొనడం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శిగా ఈ యొక్క ఘటనకు మేము పడ్డామంటూ కూడా నేరుగా లేఖలో పాల్గొన్నారు. వీరిద్దరు కూడా గత కొద్ది రోజులుగా పోలీసులకు ఇన్ఫార్మర్ గా మావోయిస్టుల కదలికలు మొత్తాన్ని కూడా వాళ్లకు చేరవేస్తున్నారు. పోలీసులకు ఎస్ఐబి కంట్రోల్లోకి వెళ్లి వీళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి లంకెపల్లి, జిన్నపట్ల, ఉట్ల, షానుల దొడ్డి, వాయిపేట గ్రామాలతో పాటు పక్క గ్రామాల బంధువులు, స్నేహితుల ద్వారా సమాచారం సేకరించి ములుగు జిల్లా పోలీసులకు చెప్పేవారని చెప్పేసి కొన్ని దాడులకు కారకుడు అయ్యాడు కూడా అనేది కూడా ఆ మావోయిస్టులు ఈ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కు ఈ యొక్క వాజేడు వెంకటపురానికి కొంత దగ్గరి సత్సంబంధాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి ఈ ఏరియాకు వచ్చేటువంటి మావోయిస్టులకు సంబంధించినటువంటి అన్ని రకాల సమాచారం పోలీసులకు ఈ ఇద్దరు అన్నతమ్ములే ఇటు రమేష్, అర్జున్లే ఇస్తున్నారనే నేపంతో ఈ గూతకానికి పాల్పడ్డామంటూ కూడా మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. సుధాద్రి, మొత్తానికైతే మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద దారుణ ఘటన చోటు చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే పెద్ద ఘటన. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు గత సంవత్సర కాలంలోనైతే ఎలాంటి ఘటనలు జరగలేదు. అయితే మొదటిసారి ఆ మావోయిస్టులు రెచ్చిపోయిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దీనిపైన మరి పోలీసులు కానీ అటు కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించదైతే పరిస్థితి. అయితే అటు రమేష్ కుటుంబ సభ్యులు కావచ్చు, అర్జున్ కుటుంబ సభ్యులు కావచ్చు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మా వారికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ఇన్ఫార్మర్ పని చేయలేదు, మావోయిస్టులు మా వారిని కడతీర్చడం బాధిస్తుందంటూ కూడా కన్నీరు మున్నీరుగా రమేష్ భార్య కానీ అర్జున్ వాళ్ళ కుటుంబ సభ్యులైతే రోధిస్తున్న పరిస్థితి అయితే అక్కడ అందరినీ కలిసివేస్తుంది. సుధాద్రి, మొత్తానికైతే అటు వాజేడు మండలంలోనైతే అందరూ కూడా శోక సంద్రంలోకి మునిగిపోయారు. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులను గుడ్డలతోటి మావోయిస్టులు నరికి చంపడంతో అయితే ఒకవైపు యుద్ధ భయాందోళన వాతావరణం, మరోవైపు బాధలో అయితే కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. సుధాద్రి, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టుల ఘాతుకం కలకలం రేపింది. పోలీసులకు ఇన్ఫార్మల్ గా పనిచేస్తున్న నెపంగా ఇద్దరిని అతి దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్
ఈ రోజు ములుగు జిల్లా పూర్తి స్థాయిగా ఉలికిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ములుగు జిల్లా ఏజెన్సీ. అయితే ఒకసారిగా మావోయిస్టులు ఘాతకానికి తెగపడ్డారు. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆచూకీని, మావోయిస్టులకు సంబంధించినటువంటి దళాలకు సంబంధించి లేదా వాళ్ళ కొరియర్ వ్యవస్థ కానీ సానుభూతి పరులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అక్కడ నుంచి స్వయంగా పంచాయతీ సెక్రటరీ వాజేడు మండలంలోని ఇద్దరు వ్యక్తులు పూర్తిగా కూడా పోలీస్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు. పేరూరు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉంటూ రమేష్ తనతో పాటు ఇంకొక అతను కూడా పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు కూడా అయితే అర్జున్ కూడా ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరు కూడా పూర్తిగా కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి అడవి ప్రాంతానికి రావడం, అంతేకాకుండా గిరిజన ప్రాంతాల్లో తిరగడం, ఆ వేటకు సంబంధించి ఏదైతే అడవి జంతువుల వేట కానివ్వండి, అడవి జంతువుల మాంసం దొరుకుతుంది అని చెప్పేసి గ్రామాలకు రావడం కానీ సెక్రటరీ ఉన్న పూర్తి స్థాయిలో కూడా కొన్ని గ్రామాల మీద తనకు పట్టుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా అడవి ప్రాంతాల్లో తిరగడం, అడవిలో గ్రామాల పూర్తి స్థాయిగా సర్వే చేయడం, అక్కడ ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు, పూర్తిగా కొత్తగా వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, లేకపోతే మావోయిస్టులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే పూర్తిగా కూడా సమాచారం సేకరించిన సమాచారాన్ని స్వయంగా పోలీసులకి ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆ మావోయిస్టులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఇద్దరిని చంపడానికి ప్రధాన కారణం పోలీసు ఇన్ఫార్మర్ గా ఇద్దరు కూడా వ్యవహరిస్తున్నారు. గత కొద్ది కాలంగా మేము హెచ్చరికలు జారీ చేసుకుంటూ వచ్చాం, కానీ వాళ్ళు ఎలాంటి మార్పు రాలే. వాళ్ళు పూర్తిగా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆచూకీ, అంతేకాకుండా కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులకి నిత్యావసర సరుకులు కానివ్వండి, మెడిసిన్ కానీ ఇవన్నీ ఎవరైతే అందిస్తున్నారో వాళ్ళ ఆచూకీ కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు చేరవేయడం, వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళు తీవ్రంగా వాళ్ళని ఏదైతే తీవ్రంగా వాళ్ళని మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు తీవ్రంగా కూడా ఇబ్బందులు పెడుతున్నారు, కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా మావోయిస్టులు చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఇద్దరిని తెల్లవారుజామునే అతి కిరాతకంగా మావోయిస్టులు హత్య చేసినట్టు పరిస్థితి కాబట్టి అయితే మా మండలం మాత్రం వెంకటపురం వాజేడు మండలాల సరిహద్దు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇది వాజేడు మండలంలో ఇద్దరిని చంపారు. అయితే ఇద్దరు వేరువేరు గ్రామాలకు సంబంధించి, అంటే ఒకే దగ్గర కూడా కాదు, వేరువేరు గ్రామాల్లో చంపారు. రమేష్ ను ఒక గ్రామంలో చంపితే అదేవిధంగా అర్జున్ ను కూడా ఒక గ్రామంలో చంపినట్టు పరిస్థితి కనపడుతుంది. వేరువేరుగా ఒకేసారి ఇద్దరిని కూడా హత్య చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖలు అయితే పేర్కొన్నారు. అయితే మావోయిస్టులు ఈ ఇద్దరు హత్యలు జరిగిన తర్వాత 2 లేఖలు కూడా విడుదల చేశారు. ఒక్కొక్క రమేష్ దగ్గర ఒక లేఖ, అదేవిధంగా అర్జున్ దగ్గర ఒక లేఖ విడుదల చేసిన పరిస్థితి కాబట్టి ఈ వెంకటాపురం వాజేడు కమిటీ పేరుతోటి, శాంతా పేరుతోటి కూడా ఈ లేఖ విడుదల చేశారు. వీళ్ళని చంపడానికి కారణం కేవలం పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక లేఖ అయితే విడుదల చేసిన పరిస్థితి కాబట్టి అయితే ఉదయం పూట వీళ్ళు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మాట్లాడేది ఉందని చెప్పేసి కూడా బయటకు తీసుకెళ్లారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మాట్లాడి ఎమ్మటే పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళంతగా మావోయిస్టులకు సంబంధించి వ్యక్తులుగా ఉన్నారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఎక్కడ కూడా తుపాకీ సంబంధించింది ఎక్కడ కూడా తుపాకీతో చంపలేదు, వీళ్ళని అతి కిరాతకంగా కత్తులతోటి పొడిచి నరికి చంపినట్టు ఆనవాళ్లు కనపడుతున్నాయి. ఎక్కడ కూడా తుపాకులు అయితే మావోయిస్టు వాడలేదు, ఎందుకంటే మావోయిస్టు తుపాకులు వాటి ఖచ్చితంగా శబ్దాలు వస్తాయి. పక్కనే పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ హత్యలు 2 కూడా జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే పోలీసులకు కూడా ఎక్కడ అనుమానం రాకుండా, ఎక్కడ కూడా ఎలాంటి అనుమానం రాకుండా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళిద్దరిని మాట్లాడాలని చెప్పి కూడా కొద్దిగా దూరం అడవిలోకి తీసుకెళ్లి అక్కడ కిరాతకంగా నరికి చంపినట్టు పరిస్థితి కాబట్టి అయితే చంపే ముందర కూడా వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు విచారించినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఏమేమి సమాచారం ఇచ్చారు, ఎవరి గురించి ఇచ్చారు, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు పూర్తి స్థాయిలో ఒక రికార్డు చేసుకున్న తర్వాతనే వాళ్ళిద్దరిని కూడా హతమార్చినట్టుగా తెలుస్తుంది. అయితే లేఖలు స్పష్టంగా కూడా మావోయిస్టులు ఒక లేఖల ఏదైతే 2 లేఖలు విడుదల చేసినా 2 లేఖలను కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళు స్వయంగా మావోయిస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నారు. మావోయిస్టులకు సంబంధించిన సానుభూతి పరులపై కూడా కదలికలపై కూడా ఫోకస్ పెట్టారు. వాళ్ళపై కూడా అనేక కేసులు పెట్టిస్తున్నారని చెప్పేసి కూడా మావోయిస్టుల లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి కాబట్టి పూర్తిగా అన్ని విచారణ చేసిన తర్వాతనే ఇద్దరిని హత్య చేశామని చెప్పేసి కూడా ఆ లేఖలు అయితే పేర్కొన్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదేమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టుల ఘాతకం అనేది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా కవింపు చర్యలకు పాల్పడ్డారు మావోయిస్టులు, అక్కడక్కడ కొట్టడాలు అవి చేసేవాళ్ళు, కానీ నేరుగా ఈ హత్యలు చేయడం అనేది 10 సంవత్సరాల తర్వాత ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మావోయిస్టులు కదలికలు తెలంగాణలో స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే నేరుగా వాజేడు మండలానికి వచ్చి ఆ గ్రామాల్లో ఇద్దరిని ఇన్ఫార్మర్ నేపథ్యంతో తెల్లవారుజాము తీసుకెళ్లి అతి కిరాతకంగా నరికినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఏదైతే శాంత పేరుతో మావోయిస్టులు లేఖ విడుదలైందో ఆ శాంత ఆ పేరు మీదనే పోలీసులు కూడా కేసు కూడా నమోదు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. లేఖల ఆధారంగానే మావోయిస్టులు హత్య చేశారు, అదేవిధంగా లేఖ కూడా విడుదల చేశారు కాబట్టి నేరుగా మావోయిస్టులు మేము చంపామని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మావోయిస్టులపై కూడా కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఇప్పుడే వాజేడు సంబంధించినటువంటి ఆ మండలాల పూర్తి స్థాయిలో కూడా ఒక విషాద స్థాయిలో అయితే అలుముకున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే
రమేష్ పూర్తిగా కూడా ఆ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీగా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా అర్జున్ కూడా ఆ ప్రాంతం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతం వాజేడు మండలంలో అందరికి తెలిసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వీళ్ళు మావోయిస్ట్ కొరియర్ గా మావోయిస్ట్ ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి. కాబట్టి మావోయిస్ట్ సంబంధించిన వెంకటాపురం వాజేడు ఆ మండలాలు మొత్తం కూడా ఉరికిపడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే వెంకటాపురంలో మొట్టమొదటిసారిగా 10 ఏళ్ల తర్వాత మావోయిస్ట్ విరుచుకోబడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరిని దారుణంగా హత్య చేయడంతో కూడా పూర్తి స్థాయి కూడా అక్కడ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారంటే పూర్తి స్థాయిలో మావోయిస్టుల కదలికగా పడుతున్న ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరిని హత్య చేసే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరున్నా కానీ పూర్తిగా సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చినాకనే బయటికి వెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్కడైనా ఓపెనింగ్లు ఉన్నాయి, ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించి ఏదైనా తిరగాలన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసు సెక్యూరిటీ తీసుకున్న తర్వాతనే బయటికి వెళ్లాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కాబడుతుంది. ఈ హత్యల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ములుగు జిల్లా మొత్తం కూడా పూర్తిగా కూడా తనిఖీలు చేపట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి పూర్తి కూడా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అన్ని రహదారుల దగ్గర కూడా చెక్ పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి కాబడుతుంది. పూర్తిగా కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి అయితే అందులో రహదారుల అంటే ఏదో వెహికల్స్ ఉన్నాయి, వెహికల్స్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాహనాల తనిఖీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ములుగు జిల్లా మొత్తం కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.